everybody, this is Astrita from Truly Nutrition. ఇవాల్టి వీడియోలో మనము బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేయాలి అనుకుంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, వాట్ ఆర్ ద ప్రైమరీ స్టెప్స్ వాళ్ళు అసలు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్లో సెల్ఫ్గా మేనేజ్ చేసుకుందామన్నా ఒక ప్రొఫెషనల్తో మేనేజ్మెంట్ కోసం వెళ్ళినా సరే మీరు ఫాలో అవ్వాల్సిన ప్రైమరీ స్టెప్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ HbA1c లెవెల్స్ 8.5, 8.6 మోర్ దాన్ 8 కనిపిస్తున్నాయి. ఎలా మందులు ఎలా వాడుతున్నా సరే, డైట్ ఎలా తీసుకున్నా సరే నా బ్లడ్ షుగర్స్ మేనేజ్ అవ్వట్లేదు. ఇలాంటి కండిషన్లో నేను బ్లడ్ షుగర్స్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేయాలంటే ఫస్ట్ నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి మనం ఫస్ట్ చూడాల్సిన విషయం ఏంటి అంటే, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయి రోజు మొత్తంలో అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలి అంటే, బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, యాక్యూచెక్ లాంటివి. ఇదేంటంటే మనం ఇంట్లోనే సెల్ఫ్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మార్కెట్లోకి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ లాంటి టెక్నాలజీ కూడా వచ్చేసింది. సో ఇవేంటి అంటే, మన చేతి మీద ఒక చిన్న ప్యాచ్లో పెట్టుకుని వాళ్ళు మానిటర్ ఇస్తారు. ఇది మనకి 24 అవర్స్ మన బ్లడ్ షుగర్స్ ట్రాక్ చేసేలా ఉంటాయి. అలా కాకుండా ఒక రీడర్ సహాయం తీసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే బ్లడ్ షుగర్ మానిటర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రీడర్ సహాయంతో మనం బ్లడ్ షుగర్స్ని మానిటర్ చేసుకోవచ్చు. ఎలాంటి పరికరం వాడినా, ఎలాంటి టెక్నాలజీ వాడినా బ్యాక్గ్రౌండ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ మనం చేసుకోవాలి అంటే అసలు ఫస్ట్ తిన్న తర్వాత మన బ్లడ్ షుగర్స్ ఎలా ఉంటున్నాయి, ఫాస్టింగ్లో మన బ్లడ్ షుగర్స్ ఎలా ఉంటున్నాయి అన్నది మనకు ఒక ఐడియా ఉండాలి. సో ఇలాంటి ఐడియా కనుక మీకుంటే, తినిన తర్వాత బ్లడ్ షుగర్స్ కనుక ఎక్కువ ఉంటున్నప్పుడు నేను దాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలను, నా ఫుడ్లో నేను ఎలాంటి మార్పులు చేసుకోగలను, పలానా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు నా షుగర్స్ పెరుగుతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భోజనం చేసే ముందు ఒక పండు తిని తర్వాత భోజనం చేస్తున్నారనుకోండి, అప్పుడు నా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. లేదు నేను భోజనం చేసిన తర్వాత పండు తింటున్నాను అనుకో, అప్పుడు నా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఇది ప్రతి మనిషికి షుగర్ లెవెల్స్ అనేవి వెరీ పర్సనలైజ్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్లీప్ ఎలా ఉంది, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా లేదా, వీటితో పాటు మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారు. సో వీటన్నిటి మీద మన పోస్ట్ లంచ్ కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి తను తీసుకునే ఆహారానికి డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. సో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ ఫుడ్కి అన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటే, అసలు ఫస్ట్ మీ షుగర్ లెవెల్స్ రోజు మొత్తం ఎలా ఉన్నాయి అన్నది ఈ బ్లడ్ షుగర్ మానిటరింగ్ టెక్నిక్స్ వాడుకుని మీరు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే బ్లడ్ షుగర్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ ఇన్స్టెంట్గా ఉండవు. వెయిట్ లాస్కి వచ్చేసరికి మనం వారంలో అట్లీస్ట్ 500 గ్రాములైన వెయిట్ లాస్ కనిపిస్తుంది. కానీ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్లో మన రిజల్ట్స్ అన్నవి ఇన్స్టెంట్గా ఉండవు, స్లోగా ఉంటాయి. కానీ మనం చేయాల్సిన ప్రయత్నాన్ని మటుకు స్టడీగా చేయాలి. మీరు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టెప్గా మీరు ఎక్సర్సైజ్ అన్నది మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, మీరు కంటిన్యూస్గా ఒక నెల రోజులు, వారానికి 5 రోజులు చొప్పున ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ని ఇంప్లిమెంట్ చేసుకుని అప్పుడు మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే పోస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి మనం మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ మనకి అందులో వచ్చే చేంజ్ కూడా చాలా క్విక్గా కనిపిస్తుంది. కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కనుక ఎక్కువ ఉంటున్నట్లయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అన్నవి కంట్రోల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ హై ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్కి చాలా కారణాలు ఉంటాయి. మన స్లీప్, ఎక్సర్సైజ్, మన హార్మోనల్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఆడవాళ్ళల్లో అయితే హార్మోన్స్ పెరిమెనోపాజ్లో ఉంటే రకరకాల హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మెనోపాజ్ అయిన ఆడవాళ్ళల్లో రకరకాల హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గెస్టేషనల్ డయాబెటీస్ అయితే డిఫరెంట్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఇలాగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రీడింగ్స్ మారాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ రెడ్యూస్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఏదేమైనా సరే మీరు ఒక ప్రోగ్రాంలో ఎన్రోల్ అయినప్పుడు డెఫినెట్గా ఒక 3 months టైం పీరియడ్ ఇస్తే అప్పుడు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీకే డ్రాస్టిక్గా చేంజ్ కనిపిస్తుంది. మీరు కనుక మీ డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ మేనేజింగ్ యువర్ డయాబెటీస్, kindly reach me at trulynutrition.edight.clinic. I hope this video helps you. Thank you.